గైస్ నాకు ఈ కమెంట్ జస్ట్ ఒక 2 minutes బ్యాక్ వచ్చిందనమాట. ఓపెన్ చేసి చూస్తే బయోలో జై శ్రీరామ్ అని పెట్టుకున్నాడు. రాముడు ఇదే నేర్పించాడా నీకు బూతులు తిట్టమని ర్యాండమ్గా అమ్మాయిల మీద? అమ్మాయిలే కాదు, జస్ట్ ఎనీ పీపుల్ ర్యాండమ్గా ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టమని నేర్పించాడా? రాముడే చూసినా రాముడు కూడా నిన్ను క్షమించాడు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతుంటే. నేను 3 years నుంచి కాంటెంట్ చేస్తున్నాను. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హేట్ కమెంట్స్ వచ్చేది ఈదర్ ఫ్రమ్ ఎ బ్లాంక్ డీపీ, అంటే డీపీలు ఏం లేకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేవాళ్ళు, ఆర్ రియల్ అకౌంట్ నుంచి చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ బయోలో జై శ్రీరామ్ అనో ఏదో ఒక దేవుడి థింగ్ పెట్టుకొని ఉంటారు అనమాట. అంటే వీళ్ళు దే ఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యాడ్ పీపుల్. సనాతన ధర్మ అనో ఏదో ఒకటి పెట్టుకుంటారు బయోలో. వాళ్ళు యాక్చువల్లీ బ్యాడ్ పీపుల్, కాకపోతే వాళ్ళు గుడ్ పీపుల్ లాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి దేవుని వాడుకుంటారు అనమాట. సనాతన ధర్మ అని చెప్పి బయోలో పెట్టుకోగానే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోరు. బేసికల్ ఆనెస్ట్లీ సనాతన ధర్మ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళని అడగని యాక్చువల్గా ఎన్ని వేదాలు ఉంటాయి, వేదాల పేర్లేంటి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ నో ఇట్. సనాతన ధర్మ ఈస్ బీయింగ్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద వరల్డ్. ఆనెస్ట్గా బతకడం, ఇంకొక మనిషికి హార్మ్ చేయకపోవడం. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ సనాతన ధర్మంలో నేర్పించేదంటే తెలుసా, అహింస. అహింస అంటే నువ్వు వేరే రిలీజియన్ని కానీ, వేరే జెండర్ని కానీ, వేరే హ్యూమన్ని, వేరే దేన్ని కూడా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ బూతుల విషయంలో కానీ అబ్యూస్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఇన్ సనాతన ధర్మ. ఐ డోంట్ థింక్ పీపుల్ నో ఇట్. ఇఫ్ వాళ్ళకి తెలుసుంటే ఇట్లా వేరే వాళ్ళని అబ్యూస్ చేయరు. అండ్ ఆల్సో కర్మ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ సనాతన ధర్మ. నువ్వు చేసే ప్రతి యాక్షన్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నువ్వు ఒక తప్పు చేసినావు అంటే నీకు ఆ తప్పు 10x రిటర్న్లో మళ్ళీ వస్తుంది. సో ఆల్ ది పీపుల్ ఆర్ అబ్యూజింగ్ మీ అండ్ ఆల్, ఐ బిలీవ్ ఇన్ సనాతన ధర్మ. Karma is real. You will get it soon.